నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రజలు ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు 1 గంట పాటు అయితే ఎర్త్ అవర్ను పాటించాలని చెప్పేసి అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్ సొసైటీ ఫర్ ఎర్త్ సైన్సెస్ మార్చి 22వ తేదీ శనివారం రాత్రి ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు అవసరమైన లైట్లు మరియు విద్యుత్ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపివేయడం ద్వారా ఎర్త్ అవర్ అనే ప్రపంచ చొరవలో పాల్గొనాలని చెప్పేసి కువైట్లోని పౌరులు మరియు ప్రవాసులకు కువైట్ దేశం పిలుపునిచ్చింది. ఈ సంవత్సరం టుగెదర్ ఫర్ ది గ్రేటెస్ట్ అవర్ ఫర్ ఎర్త్ అనే దీంతో జరిగే ఈ కార్యక్రమం పర్యావరణ సమస్యల గురించి అవగాహన పెంచడానికి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా చాలామంది వ్యక్తులు ప్రజలు కొవ్వొత్తులు కూడా వెలిగించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ సొసైటీ ఫర్ ఎర్త్ సైన్సెస్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ డాక్టర్ ముబారక్ ఆల్ హజ్రీ గారు మాట్లాడుతూ అధిక శక్తి వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు మరియు భూగ్రహం మీద దాని హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెంచడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి ఇందులో వాతావరణ మార్పు మరియు గ్లోబల్ వార్మింగ్కు దోహదం చేస్తూ ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహించే సానుకూల ప్రవర్తనలు ప్రోత్సహించడం, చివరికి పర్యావరణం మరియు భవిష్యత్తు తరాలకు స్థిరమైన భవిష్యత్తును అందించడం ఈ యొక్క కార్యక్రమం యొక్క లక్ష్యం అని చెప్పేసి, అలాగే గత సంవత్సరం ఈ యొక్క కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు పాల్గొన్నాయని చెప్పేసి 2025 సంవత్సరానికి ప్రపంచ లక్ష్యం పర్యావరణ అంశంలో పెరుగుతూ ఉన్న అవగాహన మరియు ప్రమేయాన్ని ఆయన తెలపడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్య 350 కోట్లకు పైగా ప్రజలకు చేరుకుందని చెప్పేసి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి విద్యుత్తును ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడానికి ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు కువైట్లోని ప్రతి ఒక్కరూ ప్రవాసులు కావచ్చు, కువైటీ పౌరులు కావచ్చు, అందరూ మీ యొక్క విద్యుత్ ఉపకరణాలు అలాగే లైట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆఫ్ చేసి ఎర్త్ అవర్లో పాల్గొనాలని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.